కానీ ఇక్కడికి వస్తే అదొక రకమైన వైబ్ ఉంటుంది అబ్బా నిజం చెప్పాలంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు అయితే సండే ఒక చిన్న రైడ్ లాగా అయితే వెళ్తున్నా నేను. ఆల్రెడీ విజయ్ స్టార్ట్ అయిపోయాడు, నేనైతే ఇప్పుడే స్టార్ట్ అయినా. పెట్రోల్ కూడా లేదు, కొంచెం పెట్రోల్ కూడా వేద్దాం. చాలా గ్యాప్ వచ్చేస్తుంది వీడియోస్ తీద్దామంటే, ఎందుకంటే హైదరాబాద్లో డైలీ వర్షం పడుతుంది ఈ మధ్యన. మొత్తం రోడ్లన్నీ కూడా పచ్చిగా ఉంటున్నాయి, నడపాలన్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే మొత్తం స్పీడ్ వెళ్ళలేము. ఇవి చూడండి ఎట్లా కూర్చున్నాయి ఇక్కడ. విజయ్ అయితే ఇక్కడైతే ఆగిండు. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. మీకు చాలామందికి తెలుసు ఎరాక్స్ 155 అది. సేమ్ ఇది అది ఒకటే ఇంజన్, కాకపోతే ఇది గేర్, అది నాన్ గేర్, అంతే తేడా. దానికి మించి ఇంకేం తేడా లేదు. అంటే అది సిబిటీ ట్రాన్సాక్షన్తో అయితే రన్ అవుతుంది, అంటే ఆటోమేటిక్. కాకపోతే మనకి రెండు కూడా ఒకటే సేమ్ టైర్ సైజ్ అయితే ఉంటుంది. అంటే 140 సెక్షన్ రేడియల్ టైర్ ఉంటుంది బ్యాక్ సైడ్. కాకపోతే మనకి రిమ్ సైజ్ వచ్చి తేడా ఉంటుంది. అంటే ఏదైతే వీల్ సైజ్ ఉంటుంది కదా, ఇది R17, అది R14 ఎంత ఉంటుంది. బ్రేకింగ్ మాత్రం వేరే లెవెల్ యమహాది. ఇప్పుడు మనం పెట్రోల్ అయితే కొట్టించేద్దాం. ఫస్ట్ పెట్రోల్ కొట్టించి అలా ఒక ట్యాంక్ బండ్ వెళ్ళి అలా ఒక మార్నింగ్ వ్యూ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోదాం. సో నేను డైరెక్ట్ ఇంకా మళ్ళీ పెట్రోల్ కొట్టించిన తర్వాత అయితే వీడియో అయితే తీస్తాను. నేనైతే ఓన్లీ హెచ్పీలోనే కొట్టిస్తున్నాను ఈ మధ్యన పెట్రోల్ అయితే మాత్రం. పెట్రోల్ అయితే కొట్టించేసాం రెండు వెహికల్స్లో. నేను ఒక 270 అట్లా కొట్టించిన పవర్. విజయ్ దాంట్లో అంటే ఎరాక్స్ దాంట్లో అయితే మాత్రం 371 అట్లా కొట్టించినాము. ఇందులో 261 దీంట్లో కొట్టించినాము, అందులో 371 దాంట్లో కొట్టించినాము. నేను మ్యాక్సిమం పవర్ అయితే యూజ్ చేయను, కాకపోతే విజయ్ మాత్రం పవర్ వాడతాడు ఎక్కువ అందులో. నాకు ఇప్పుడు చెప్పడం అయితే మాత్రం స్మూత్ ఉంటుంది ఇంజన్ అని చెప్పిండు. మనం చూద్దాం. దీంట్లో వాడుతున్న ఇంజిన్ ఆయిల్ కూడా నేను R15లో అంటే ఈ సర్వీస్ నుంచి వాడుతుంది అయితే మాత్రం మోట్యూల్ 7100 10W40 ఉంది కదా, అదే యూజ్ చేస్తున్నా. ఎందుకంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు ఇంజిన్ ఆయిల్ కూడా. అది నేను చాలామంది దగ్గర కనుక్కున్నా ఆ ఇంజిన్ ఆయిల్ ఎట్లుంటుందని చెప్పి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి క్యాస్ట్రాల్ పవర్ 1 అల్టిమేట్ కూడా వాడా, కాకపోతే నాకంత ఏం అనిపించలేదు వేరియేషన్ పర్ఫార్మెన్స్ పరంగా. ఎందుకంటే అది 10W40, ఇది 7100 కదా, నాకు బాగా నచ్చింది. కొంచెం ప్రైసింగ్ కూడా ఎక్కువే ఉంది, 800 చేంజ్ ఎంత ఉన్నట్టుంది ఇది మోట్యూల్ అయితే. క్యాస్ట్రాల్ అయితే నార్మల్ ప్రైసింగ్లోనే ఉంది, మోట్యూల్ మాత్రం కొంచెం ఎక్కువ రేటే ఉంది.
ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మనం డైరెక్ట్ చలో. డైరెక్ట్ మనం ఏదైతే కానీ ఇక్కడికి వస్తే అదొక రకమైన వైబ్ ఉంటుంది అబ్బా నిజం చెప్పాలంటే. లొకేషన్స్ మాత్రం వ్యూ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ప్రసాద్ ఐమాక్స్, ఇక్కడేమో అంబేద్కర్ స్టాచ్యూ, ఇవన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే చాలా కార్నరింగ్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి మనకి ట్యాంక్ బండ్. నాకు తెలిసి ఇక్కడ ఆగుతాడు అనుకున్నా, సెక్రటేరియట్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా. ఎందుకంటే ఒక స్నాప్ అయితే వేస్తాడు ఇక్కడ. బా బుద్ధుడు చాలా రోజులు అయిపోయింది ఈ రోడ్డుకి అయితే వచ్చి. నేను ఆల్మోస్ట్ ఒక 2-3 months అయిపోయి ఉంటుంది ఇటు సైడ్ రోడ్డుకి వచ్చి. మంచిగా సండేస్ ఇప్పటి నుంచి ఏం చేయాలంటే ఏదన్నా ఒక మంచి సండే ప్లాన్ చేసుకొని మంచిగా వాకింగ్ వచ్చేయాలి ఇక్కడికి, జాగింగ్ టైప్. పవర్ కొంచెం మంచిగా అనిపిస్తుంది, స్మూత్గా లాగుతుంది బండి. కాకపోతే పవర్లో మైలేజ్ అయితే డ్రాప్ అవుతుంది నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి యాక్టివాలో కొట్టించిన, మైలేజ్ అయితే తక్కువ వచ్చింది, కానీ ఇంజిన్ పరంగా అయితే బాగానే ఉంది, కానీ మైలేజ్ అయితే కొంచెం తక్కువైంది. ఇప్పుడైతే ఇంజిన్ అయితే స్మూత్ రన్ అవుతుంది. ఇంకా మేము డైరెక్ట్, ఇంకా మాకు కూడా ఎక్కువ టైం లేదు, లేట్ అయిపోయింది రోజు. పెట్రోల్ దగ్గరే ఒక 10 నిమిషాలు అయిపోయింది, అప్పుడే 6 అయింది అంతే. అదేమో 6:20కి అట్లా కొట్టారు పెట్రోల్ అయితే. సౌండ్ అయితే మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది R15 అయితే. దీనికి వల్ల వేరే ఎగ్జాస్ట్ అయితే పెట్టించుకోండి బ్రో, అదైతే నేనైతే చెప్పగలుగుతాను. ఎందుకంటే నడిపే దాన్ని బట్టి మనకి సౌండ్ అయితే వస్తుంది. కాకపోతే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తారు కొంతమంది ఎగ్జాస్ట్ కూడా చేంజ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మైలేజ్ మొత్తం డ్రాప్ అయిపోతుంది, మీకు మెంటల్గా డ్రాప్ అవుతుంది మైలేజ్ అయితే. నార్మల్గా ఇంత మంచిగా వస్తుంది సౌండ్, మళ్ళీ దీనికి యాక్సిలేటర్ ఏదైతే అక్రాపోవిక్ చేంజ్ చేస్తారు. మొన్న చేంజ్ చేయడం వేస్ట్ నన్ను అడిగితే, ఎందుకంటే మనకి మైలేజ్ కూడా డ్రాప్ అయిపోతుంది, ఇంజన్ మీద చాలా ప్రెషర్ పడుతుంది మనం అన్ని మోడిఫికేషన్ చేసుకుంటే వెహికల్కి. ఇది మనకి 155cc సరిపోతుంది. ఈ పవర్ అండ్ టార్క్ మనకి ఏదైతే ఎగ్జాస్ట్ నోట్ కానీ ఇదంతా కూడా సూపర్గా సరిపోతుంది మనకి. మళ్ళీ దీనికి పోయి వేరేలా చేసుకోవడం ఇవంతా వేస్ట్ నన్ను అడిగితే. ఏం చెప్పాలంటే ఫస్ట్ గేర్లో 48 వెళ్తుంది అంటే తోపు నిజంగా. నాకైతే దానికి ఇంప్రెస్ అయిపోయినా ఫస్ట్ టైం కొట్టినప్పుడు. మళ్ళీ సర్వీసింగ్ అయితే ఇప్పుడు అప్పుడే ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మొన్ననే అయింది సర్వీస్ అయితే. 1 month కూడా అవ్వలేదు సర్వీస్ అయితే దీనికి. చూస్తున్నాం ఇన్స్టా 360 గురించి కూడా ప్లాన్ అయితే చేస్తున్నా. అది కూడా నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఎండ్ లోపల అయితే అయిపోతుంది. నెక్స్ట్ మంత్ ఎండ్ అయితే అయిపోతుంది పక్కా. అది ఈ మంత్ అయితే అవ్వదు, కానీ నెక్స్ట్ మంత్ ఎండ్ లోపల అయితే పక్కా అయిపోతుంది. దాని గురించి కూడా మేమైతే చూస్తున్నాం. అది ఒక్కటి ఇన్స్టా 360 కూడా అయిపోయిందంటే కనుక ఇంకా తోపు ఉంటుంది.
ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ చేసుకుంటే మన ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. బాగుంది. నాకంటే విజయ్ స్పీడ్ వెళ్తున్నాడు కదా. కానీ బ్రేకింగ్ పరంగా కానీ నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ ఈ వెహికల్. ఎందుకంటే దీని ఏరోడైనమిక్స్ అన్నీ కూడా ఆ విధంగా డిజైన్ చేసి ఉంటుంది కాబట్టి మనకు కూడా ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది మనకి. అంటే బెండ్ అయినా కూడా మనకు అంత అనిపించదు, స్కిడ్ అవుతుందన్న భయం అయితే అంత అవ్వదు. సో విజయ్ అయితే ఇక్కడ ఆగాడు, ఎందుకంటే అక్కడ సైడ్ సిగ్నల్ పడ్డది కాబట్టి మనకు గ్రీన్ వస్తే అప్పుడు వెళ్దామని చెప్పి. తిప్పేరా యూటర్న్, తిప్పే యూటర్న్ చెప్పినా కదా, నాకు తెలుసు ఖాళీ అవుతుంది కాబట్టి ఆగండి. ఎందుకంటే ఒక లెవెల్లో కొట్టచ్చు అని. బాబా అల్ట్రా వైలెట్ అనుకుంటుంది. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్స్లో అల్ట్రా వైలెట్. అల్ట్రా వైలెటే, ఎందుకంటే అది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి దాని పవర్ అండ్ టార్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దాని కాస్ట్ కూడా ఎంత ఉంది, ఆల్మోస్ట్ 3 lakhs చేంజ్ ఎంత ఉన్నట్టు ఉంది ఆన్ రోడ్. సెకండ్ టైం నేను చూడడం హైదరాబాద్లో ఆ వెహికల్. సో మళ్ళీ ఇంటికైతే వచ్చేసాం మళ్ళీ మేము. సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అయితే చేస్తున్నా. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం విత్ మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే వస్తాను నెక్స్ట్ టైం. ఏదైతే మనకి జనరల్ టాపిక్స్ ఉంటాయి కదా, ఏదైనా కొత్త వెహికల్స్ ఏమైనా లాంచ్ అయినాయా లేవా, వీటి గురించి అయితే మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో మొత్తం కూడా నా వాయిస్ కంటే కూడా ఎక్కువ మన R15 సౌండ్ ఎక్కువ వచ్చి ఉంటుంది. సో వెహికల్ అయితే పార్కింగ్ అయితే చేసేస్తా. సో ఎరాక్స్ అయితే అలా ఉంటుంది మనకి చూడ్డానికి. సో లోపలైతే వెహికల్ పెట్టేస్తా. సో ఇది మన పాత యాక్టివా, అంటే మన స్కూటీ. నాకు తెలిసి రేడియేటర్ అయితే ఆన్ అవుతుంది. ఇంకా 5 minutes అయితే క్లోజ్ చేసి సరిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.